భక్త మహాశైలారా, ఈ సత్రసాల క్షేత్రానికి 4 లక్షల యుగాల చరిత్ర ఉంది. 4 యుగాలు కాబట్టి 4 లక్షలుగా సంవత్సరాలుగా చెబుతున్నాము. ఈ అమ్మవారు మహిమాన్వితమైన అమ్మవారు. లోపల 2 అమ్మవార్లు ఉంటారు. ఒకరు శ్రీరాముడు ప్రతిష్ఠించిన అమ్మ, ఇంకొక అమ్మ మోహన్ రావు తహసీల్దార్ గారు ప్రతిష్ఠించిన తల్లి. ఈ తల్లి ప్రతి మాఘశుద్ధ పౌర్ణానికి క్షేత్ర సంచారం చేస్తుంది. ఇక్కడ ఏకశిలానందుంది. ప్రతి మాసం త్రయోదశి నాడు అభిషేకం జరుగుతుంది. ఆ రోజు రాత్రి ఎవరికి తెలియకుండా దీక్షగా భక్తితో పరీక్షించే వారికి కనపడతాడు. సంచరిస్తుంటాడు క్షేత్రాన్ని మొత్తాన్ని. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ సంతాన మల్లికార్జున స్వామికి ఎంతోమంది భక్తులు సంతానం లేకలని, అసలు ఇక వీళ్ళకు పుట్టరు అన్న వాళ్ళకు కూడా సంతానాన్ని ప్రసాదించిన సంతాన మల్లికార్జున స్వామి, కుమారస్వామి, చెన్నకేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణమ్మ, ఎక్కడా మన ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా బ్రహ్మదేవుడికి ఈ క్షేత్రంలో ఆలయం ఉంది. విశ్వామిత్ర మహర్షి ద్వారా ప్రదర్శించబడింది. దేశ ప్రజల కోసం ఋషులందరూ కూడా నది ఒడ్డున సహస్రయాగాలు చేశారు. ఆ యాగ రక్షణ కోసం విశ్వామిత్ర వారు రామలక్ష్మణులను తీసుకొచ్చారు. వచ్చి యాగం పూర్తి అయిన పిమ్మట ఇక్కడ దేవాలయాలన్నీ పూర్తి చేసి సహస్రయాగం చేసింది కాబట్టి ఇక్కడ సత్రసారాన్ని చేశారు. తర్వాత ఇక్కడ అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈశ్వరుడు ఉన్నాడు, కేశవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అందరూ అన్ని దేవాలయాలు కూడా ఉన్నారు. కాలభైరవ, చెన్నకేశ్వర స్వామి, శివకేశవులకు భేదం లేదనకుండా అన్ని దేవాలయాలను ప్రదర్శింప జరిగింది. కనుక ఈ దేవాలయాన్ని సత్రసాల అని పిలుస్తున్నారు. సరే, ఇక్కడ భక్తులు ఇటు నల్గొండ జిల్లా నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. నల్గొండ, హైదరాబాదు, మిర్యాలగూడ, ఇటు గుంటూరు, తిరుపతి, సత్తెనపల్లి, విశాఖపట్నం అన్ని జిల్లాల నుంచి కూడా వస్తారు. దగ్గరగా ఈ పల్నాడు ఏరియా మొత్తం జనం కూడా ప్రతిసారి వస్తారు. ఇక్కడ శివరాత్రి, తొలి ఏకాదశి, కార్తీక మాసం బాగా జరుగుతుంది.